అండి అందరికీ గుడ్ మార్నింగ్. సింపుల్గా రసం 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొంచెం కొత్తిమీర, 2 టమాటా, 1 మిర్చి అండి 2 ఆఫ్ చేశాను, 3 చిన్నులపాయలు గర్భాలు, కొంచెం చింతపండు, కొంచెం అల్లం ముక్క, ఒక స్పూను రసం పౌడర్, అంతే అండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ చేసేయటమే. గ్రైండ్ చేసేసుకుంటాం. మిక్సీలో వేసుకున్నాం కదా, గ్రైండ్ చేసేద్దాం. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నాను, 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. దీన్ని మరిగాక తాలింపు పెట్టేసుకుంటా. అల్లం రసం రెడీ. చూసారు కదా ఇలా తెల్లుతుందో. ఇలా ఒక 2 మినిట్స్ తెల్లితే చాలండి, తాలింపు పెట్టేసేయడమే. ఈ రసము 5 మినిట్స్, 1 మినిట్ మిక్సీ వేసేయటం. ఇవన్నీ వేసి ఏంటి, అల్లము, కొత్తిమీర, రసం పొడి, 2 టమాటా, 1 మిర్చి, కొంచెం కొత్తిమీర, 2-3 చిన్నులపాయ గర్భాలు వేస్తాము. మిక్స్ వేసేయటమే. మిక్స్ వేసిన తర్వాత ఏదైతే వాటర్ తీసుకున్నామో దాంట్లో మిక్స్ చేయటము. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు వేయటము. ఒక 2-3 పొంగులు రానియటం. తాలింపు పెట్టేస్తే మొత్తం టోటల్గా 5 మినిట్స్లో అల్లం రసం రెడీ. టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు రసం తాలింపు పెట్టుకోవడానికి 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఒక స్పూన్ పోపు దినుసులు వేసాను. ఎండుమిర్చి వేసాను, 1 ఎండుమిర్చి, ఎప్పుడు తాలింపు చిన్న మంట మీద పెట్టుకోవాలండి, పెద్ద మంట మీద అయితే ఆడిపోతుంది. పోపులోనే టేస్ట్ వస్తుంది రసంకి. దీంట్లోనే 1 స్పూన్ లోపు మిరియాల పొడి వేసాం, 1/2 స్పూను రసం పొడి వేసాం, కొంచెం ఇంగువ, అంతే అండి. రసం తాలింపు రెడీ. ఇంకా కొంచెం కొత్తిమీర తీసేసి దీనిలో పోసుకున్నాము. చూస్తారు కదా, వేడి వేడి అల్లం రసం రెడీ. ఏమండి, మనము నిన్న మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై అని తినేసాం కదా కనుమ రోజున. ఈరోజు అంటే కనుమ నెక్స్ట్ డే జస్ట్ అల్లం రసంతో అన్నం తినండి. నిన్న తిన్న అన్నీ ఈరోజు ఈ అల్లం రసంతో క్లియర్ అయిపోతుంది. కడుపు హాయిగా ఉంటుంది. ఓకేనా?
ఏ కర్రీస్ లేకుండా జస్ట్ ఈ రసంతోనే అన్నం తినండి. ఎంత మంచిగా ఉంటుందో. బొజ్జ మన బొజ్జండి, మన బొజ్జ కూడా మనం కూడా కొంచెం కేర్ తీసుకోవాలి కదా. అందుకని జస్ట్ అల్లం రసంతోనే అన్నం తినండి ఈరోజు. కడుపు హాయిగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అన్నట్టు మర్చిపోయాను, ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. థ్యాంక్ యూ.